సాయంత్రం ఒకప్పుడు టీలోకి ఒక 3-4 బిస్కెట్లు ముంచుకుని తింటే బాగుంటుంది కదండి. అందులోనూ పిల్లలకు కూడా బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా. మరి కొబ్బరి వేసి బిస్కెట్లను అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకుందాం, చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా కొబ్బరి బిస్కెట్లను చేసుకుందాం, చూసేయండి. మీడియం సైజులో ఉన్నటువంటి ఒక కొబ్బరికాయనైతే తీసుకుని ఈ విధంగా ముక్కలుగా చేసుకున్నాను. నాకు ఒక కప్పుడు వరకు కొబ్బరి ముక్కలు అనేవి వచ్చినాయండి. బాగా మెత్తగా కాకుండా అలాని కొబ్బరి పలుకులు నోటికి తగిలేటట్లుగా కాకోకుండా తురుముకుంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే నేను కొబ్బరిని మిక్సీ వేసేసుకున్నాను. దీనిలోకి ఒక కప్పు కొబ్బరిని అయితే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి నేను షుగర్ని అయితే వేసుకుంటున్నాను. షుగర్ ప్లేస్లో షుగర్ని మిక్సీ పట్టి పౌడర్ లాగైనా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా షుగర్ని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్నందువల్ల బిస్కెట్లు అవి మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా పంచదార పలుకులు అనేవి బిస్కెట్ మీద చక్కగా కనపడుతూ బాగుంటాయండి. ఈ విధంగా షుగరు కొబ్బరి బాగా మిక్స్ చేసేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టాము అంటే చక్కగా పంచదార అనేది కొబ్బరికి బాగా పడుతుంది. కొంచెం కరగటం కూడా స్టార్ట్ అవుతుందండి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం పలచపడింది. దీనిలోకి ఇప్పుడు వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ కనుక మీకు అందుబాటులో లేదు అనుకున్నట్లయితే కొద్దిగా యాలకుల పొడిని, చిటికెడు సాల్ట్ని కూడా వేసేసుకుని నేను దీనిలోకి మైదా పిండిని అయితే వాడుతున్నాను. మైదా పిండి మీకు వద్దు అనుకున్నట్లయితే గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే గోధుమ పిండిని, మైదాని రెండింటిని మిక్స్ చేసైనా వేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఈ కొబ్బరి పంచదార ఏదైతే ఉందో దానిలోకి నేను ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకుని కొంచెం మిక్స్ చేసుకున్నాక 2 కప్పు మైదా పిండిని అయితే తీసుకుని కొద్దిగా వేసుకుంటున్నానండి. మనకి ఈ 2 గ్లాసులు పట్టచ్చు, పట్టకపోవచ్చు. మనకి షుగర్ మెల్ట్ అయిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను ఒక గ్లాస్ వేసిన తర్వాత 2వ గ్లాస్ మటుకు కొద్దిగా అవసరమైన మేరకు చూసుకుని వేసుకున్నాను. 2 కప్పులు నాకు ఫుల్గా పట్టేసిందండి. 2 కప్పు వేసుకున్నాక ఈ విధంగా నేను బాగా చేతితోటి బాగా మెదుపుతూ కొబ్బరి అదంతా కూడా బాగా కలిసేలాగా చేతితో బాగా కలుపుకుని ఈ విధంగా చపాతీ ముద్దలాగా అయితే చేసుకుని వీలుంటే ఒక అరగంట పక్కన పెట్టండి. టైం లేదు అనుకున్నట్లయితే ఒక 15 మినిట్స్ అన్న అలా వదిలేస్తే మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ ముద్దని అరగంట తర్వాత నేను మూత తీసి మరొకసారి పిండిని బాగా కలిపేసేసి 2 పార్ట్లుగా అయితే చేసుకుని చక్కగా నేను చపాతీని మనం ఏ విధంగా అయితే చేసుకుంటామో చపాతీ మీద కొంచెం మందంగా ఉండేటట్లుగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక మీరు చూస్తున్నారు కదా, మధ్యలో బ్రౌన్గా కనిపించినవి కొబ్బరి ముక్కలు మిక్సీ వేసినప్పుడు వచ్చినాయేనండి. అదంతా కూడా షుగర్ మీకు దీంట్లో కనపడతలేదు, కానీ మా పాప వీడియో తీసిందండి, ఈ విధంగా తీసింది, అందుకే మీకు క్లారిటీ అనేది లేదు. తర్వాత ఈ విధంగా చపాతీలాగా చేసుకున్నాక అంచు షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను, సర్కిల్ షేప్లోది. ఈ విధంగా నేను సర్కిల్ షేప్లో అయితే బిస్కెట్స్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. మీకు సర్కిల్ వద్దు అనుకుంటే డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ టైప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ మూన్ షేప్లో అయినా చేసుకోవచ్చు అండి. ఈ విధంగా సర్కిల్స్ అన్నింటినీ కూడా నేను తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని మిగతా ముద్ద ఏదైతే ఉంటుందో చపాతీది మళ్ళీ దాన్ని ఈ విధంగా సర్కిల్స్ చేసేసుకోవటమే. ఈలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసుకున్నాను. బాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే మనం చేసుకున్నటువంటి బిస్కెట్స్ని వేసేసి వెంటనే గరిటెతో తిప్పుకోకుండా అలా వదిలేస్తే కాసేపటికి అవే ఆయిల్లోకి పైన తేలుతాయండి. అలా తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని కలర్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకుని స్టోర్ చేసుకోవటమేనండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి. మీడియం ఫ్లేము లేదంటే లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. తొందరగా అయిపోతుందిలే అని హైలో పెడితే కనుక ఆ బిస్కెట్స్ తినడానికి ఏ మాత్రం పనికిరావండి, చాలా గట్టిగా వస్తాయి. కాబట్టి ఫ్లేమ్ని మటుకు మీడియం లేదంటే లో ఫ్లేమ్లో మాత్రమే, ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా బిస్కెట్స్ అనేవి వేసుకుని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను సర్కిల్ షేప్లో చేసుకున్నాను. మీకు పంచదార పలుకులు అనేవి కనబడుతున్నాయి కదా, నేను అందుకే పంచదార వేసానండి, పౌడర్గా కాకుంటే. లాస్ట్ కొంచెం ముద్దలో ఈ విధంగా నేను హాఫ్ మూన్ టైప్లో కూడా నేను బిస్కెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంతకు ముందు కూడా మన ఛానల్లో హోమ్మేడ్ బిస్కెట్స్ రెసిపీ అనేది ఉంది. దానిలో నేను ఎగ్స్ అవి వాడాను. ఇందులో ఎటువంటి ఎగ్స్ అవి ఏమీ వేయలేదు, మీరు చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మటుకు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.